ఆకాశం నుండి ఊడిపడ్డ ఏంజెల్ మా స్కూల్లో తిరుగుతుందేంట్రా అనుకునేవాడిని. ఈ డైలాగ్ విత్ లవ్ సినిమాలోది. ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ల స్ట్రీమ్ అయితాంది. ఈ సినిమాల హీరో, హీరోయిన్స్ ఇద్దరు గూడా చిన్నప్పుడే స్కూలున్నప్పుడు వాళ్ళ క్లాస్‌మేట్స్‌ని లవ్ జేస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ జేయలేకపోతారనమాట. పెరిగి పెద్దయినంక వీళ్ళిద్దరూ ఒక డేట్‌లో గలుసుకొని మాట్లాడుకునేటప్పుడు, అరే! చిన్నప్పుడు మనం అంత లవ్ జేత్తిమి గానీ కనీసం ఎక్స్‌ప్రెస్ జేయలే. ఇప్పుడు బోయి వాళ్ళని గలుసుకొని ఎక్కడున్నా గూడా మనం లవ్ ఎక్స్‌ప్రెస్ జేద్దాం. మన కథకొక మంచి క్లోజర్ ఉంటది. ఒక ముగింపు ఉంటది అని అనుకుంటారు. మరిప్పుడు ఏమైతది? వీళ్ళు బోయి వాళ్ళ ఫస్ట్ లవ్‌ని గలుసుకొని వీళ్ళ లవ్ ఎక్స్‌ప్రెస్ జేస్తరా? ఈ ప్రాసెస్‌ల వీళ్ళిద్దరే లవ్‌లో పడతారా? అనేది మనం ఈ సినిమా జూసి తెలుసుకోవాలి. ఈ విధంలా ఎన్నో సంఘటనలైతాయి. అసొంటి సంఘటనలన్నిటికి గూడా ఒక ముగింపు ఉండాలని ఈ సినిమాలైతే జూపిచ్చిర్రు. అంటే ఫ్రెండ్స్ మధ్యల గానీ, లవర్స్ మధ్యల గానీ, ఫాదర్‌కు సన్‌కు మధ్యల, టీచర్‌కు స్టూడెంట్‌కు మధ్యల ఇలా వీళ్ళ మధ్యల జరిగే సంఘటనలకు ఒక మంచి ముగింపు ఉండాలని జూయించిల్లు. అదైతే నాకు మంచిగా అనిపిచ్చింది. ఈ సినిమాల చాలా సీన్స్ మనం రిలేట్ జేసుకునే విధంగా ఉంటాయి. అంటే హీరో లవ్ జేసినప్పుడు సీన్స్ గానీ, తాగినప్పుడు వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోను జేసి తిట్టే సీన్‌లు గానీ, వాళ్ళ ఫస్ట్ లవ్‌ని కలిసి లవ్ ఎక్స్‌ప్రెస్ జేసినప్పుడు ఆయన ఫీల్ అయ్యే ఆ సీన్స్ గానీ, ఇవన్నీ గూడా చాలా రిలేటబుల్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. ఈ సినిమాల హీరో, హీరోయిన్ ఇద్దరు గూడా యాక్టింగ్ జేషిల్లు. హీరో అయితే ఎమోషనల్ సీన్స్‌ల, లవ్ సీన్స్‌ల, కామెడీ సీన్స్‌ల అన్నిట్లలో గూడా చాలా బాగా యాక్ట్ జేషిండు. హీరోయిన్ గూడా ఆమె క్యారెక్టర్ తగ్గట్టుగా కాన్ఫిడెంట్‌గా, డామినేట్‌గా మంచిగా యాక్టింగ్ జేషింది. ఇగ లుక్స్ విషయానికొస్తే హీరో చిన్నప్పుడున్న లుక్కుకు, పెద్దగయినంక లుక్కుకు మంచి డిఫరెన్స్ ఉన్నది. 2 లుక్కులు గూడా సెట్ అయినాయి. హీరోయిన్ లుక్ గూడా బానే ఉన్నది. సినిమా అంతా గూడా మంచి ఫ్లో తోటి పోతుంటది. ఆ ఫ్లోలోనే మంచి సాంగ్స్ వస్తుంటాయి. సో, ఎక్కడ గూడా మనకు లాగ్ అనిపియది. సినిమా అయితే చాలా బాగుంది. నాకు గూడా నచ్చింది. వీలైతే మీరు గూడా జూడండి. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. థాంక్ యూ.